నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అశ్వారావుపేట చెక్ పోస్ట్ చాలా ప్రాధాన్యత కలిగింది. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలని తనిఖీ చేసే కేంద్రం ఈ చెక్ పోస్ట్ చాలా ప్రధానమైంది. రోజు ఈ ప్రాంతం నుండి కొన్ని వేల కొలది వాహనాలు తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతం వెళ్తూ వస్తూ ఉంటాయి. ఇదే అదునుగా చేసుకుని చెక్ పోస్ట్ లో పనిచేస్తున్న అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుండి తమ ఇష్టానుసారంగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సొమ్ము తీసుకుని వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేస్తున్నారని ఈ అవకాశాన్ని కొందరు నేరగాలు అదునుగా చూసుకుని అక్రమ రవాణా ఈ ప్రాంతం నుండి చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణకు పెద్ద మొత్తంలో గంజాయి ఈ ప్రాంతం నుండి వస్తుంది. కానీ అధికారుల ధనదాహము ప్రైవేట్ వ్యక్తుల చేతి వాటము వలన తెలంగాణ ఖజానాకు చిల్లు పడుతుంది. అక్రమ రవాణాతో తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరుగుతుంది. అధికారులు వారికి వెన్నంటి ఉన్న ప్రైవేట్ వ్యక్తుల వలన ఎటువంటి వాటిని అయినా సరిహద్దు దాటించవచ్చు, తీసుకురావచ్చు. అదే విధంగా ఉంది ఇక్కడి వ్యవహారం. ఇక్కడి ప్రజలు ఈ అక్రమ వసూల గురించి ప్రశ్నించిన అధికారుల తీరు మారటం. గతంలో కూడా అశ్వారావుపేట చెక్ పోస్ట్ లో ఏసీబీ దాడులు జరిగాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అధికారులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. త్వరలో ఈ కథనాలతో రోజు అశ్వారావుపేట చెక్ పాయింట్ అక్రమాలకు మీ ముందు వస్తున్నాయి.